హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు 2020 యూజీసీ నెట్ అండ్ జేఆర్ఎఫ్ తెలుగు ప్రశ్నపత్ర విశ్లేషణ చేసుకుంటాము. మరి 2020లో నిర్వహించినటువంటి అంటే నవంబర్లో నిర్వహించినటువంటి ప్రశ్నపత్రం మరి 2019 వరకు ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో 2020 సంవత్సరానికి సంబంధించి నవంబర్ నెలలో నిర్వహించినటువంటి ప్రశ్నపత్రాన్ని విశ్లేషించుకుందాము. మరి డైరెక్ట్ గా పేపర్లోనికి వెళ్దాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ఎవరైనా టిఎల్జీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇట్లా నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, ఇది కామన్ గా ప్రతి వీడియోకు ముందుండేటువంటి విషయం. ఓకే, మరి ఇక్కడ గత పత్రాలతో పోల్చి చూసినట్లయితే 2019 సంవత్సరం వరకు ప్రశ్నపత్రాలు ఒక విధంగా ఉన్నాయి. 2020లో కొంచెం క్లిష్టంగానే ఉన్నదని చెప్పొచ్చు. ఆల్రెడీ మరి చాలా మంది మిత్రులు అంటున్నారు, 2019 వరకు మీరు చేసినటువంటి విశ్లేషణ మాకు చాలా పనికొచ్చింది. ఆ విశ్లేషణ ద్వారా ఎంతో అంత సబ్జెక్ట్ ను మేము నేర్చుకున్నాము. ఈసారి కాకుండా వచ్చేసారికైనా కానీ నెట్ లేదా జేఆర్ఎఫ్ కొట్టేటువంటి సామర్థ్యాన్ని మేము అంటే తెచ్చుకున్నాము అనేటువంటి విషయము నాకు మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు. ఓకే, సంతోషకరమైనటువంటి విషయమే. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారని అంటే ఇది సంతోషించదగినటువంటి విషయమే. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ పేపర్ లోకి వెళ్ళిపోదాము. మరి 2020 సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించినటువంటి 150 ప్రశ్నలకు గాను నిర్వహించడం జరిగింది. పార్ట్ 1 లోనేమో ఇంగ్లీషుకు సంబంధించి 50 ప్రశ్నలు, పార్ట్ 2 లోనేమో 100 ప్రశ్నలు. ఓకేనా, రైట్. మరి అందులో మొట్టమొదటి ప్రశ్న, భాషల రూపాశ్రిత వర్గీకరణకు చెందినటువంటి విభాగము. భాషల రూపాశ్రిత వర్గీకరణకు చెందినటువంటి విభాగం. మరి ఇక్కడ భాషల రూపాశ్రిత వర్గీకరణ అంటున్నారు. రూపాశ్రిత వర్గీకరణ అంటే ఇంగ్లీష్ లో మార్ఫలాజికల్ లేదా టిపలాజికల్ అనేటువంటిది పేరు ఉంటుంది. ఈ రూపాశ్రిత వర్గీకరణ అని అంటున్నారు. అంటే భాషల వర్గీకరణని 2 రకాలుగా మనము చూడొచ్చు. ఒకటి రూపాశ్రిత వర్గీకరణ, ఇంకొకటి జాత్యాశ్రిత వర్గీకరణ. ఓకే, మరి రూపాశ్రిత వర్గీకరణ అని అంటున్నాము. దీన్నే టిపలాజికల్ వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్ అని అంటాము. రెండవది జాత్యాశ్రిత వర్గీకరణ, దీన్ని జెనెటికల్ క్లాసిఫికేషన్ అని అంటాము. జెనెటికల్ క్లాసిఫికేషన్ లేదా జెనలాజికల్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాము. జాత్యాశ్రిత వర్గీకరణ. ఈ రూపాశ్రిత వర్గీకరణకు సంబంధించి, జాత్యాశ్రిత వర్గీకరణకు సంబంధించి ఆధునిక భాషా విజ్ఞానం పుస్తకంలో చాలా క్లియర్ గా ఉన్నదండి. అనంత రామకృష్ణ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకంలో, అంటే నేతి అనంత రామశాస్త్రి. ఓకే, ఆచార్య నేతి అనంత రామశాస్త్రి రాసినటువంటి ఈ పుస్తకంలో
చాలా విపులమైనటువంటి వివరణ అనేటువంటిది ఉన్నది. ఆ పుస్తకం చూడండి. ఓకే, అయినా కానీ ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. రూపాశ్రిత వర్గీకరణ అని అంటే, రూపాశ్రిత వర్గీకరణ అంటే దీనికే ఇంకొక పేరు కూడా ఉన్నది. రూపాశ్రిత వర్గీకరణకే ఇంకొక పేరు కూడా ఉన్నది. లక్షణాత్మక వర్గీకరణ అనేటువంటి పేరు కూడా ఉన్నది. దీనికే ఇంకొక పేరు కూడా ఉన్నది, పదాంగ వర్గీకరణ. దీనికే ఇంకొక పేరు ఉన్నది, నిర్మాణాశ్రిత వర్గీకరణ. నిర్మాణాశ్రిత వర్గీకరణ 4 పేర్లు ఉన్నాయండి. భాషల వర్గీకరణ చూసినట్లయితే 2 రకాలుగా వర్గీకరించినట్లయితే రూపాశ్రిత వర్గీకరణ లేదా లక్షణాత్మక వర్గీకరణ లేదా పదాంగ వర్గీకరణ లేదా నిర్మాణాశ్రిత వర్గీకరణ. రైట్, మరి జాత్యాశ్రిత వర్గీకరణకి ఇంకేమైనా పేర్లు ఉన్నాయా అని చూసినట్లయితే దీనికి చారిత్రక వర్గీకరణ అనేటువంటి పేరున్నది. జాత్యాశ్రిత వర్గీకరణకి ఇంకొక పేరు చారిత్రక వర్గీకరణ అనేటువంటి పేరుంది. సరే, మరి రూపాశ్రిత వర్గీకరణ అంటే ఏంది, జాత్యాశ్రిత వర్గీకరణ అంటే ఏందో తెలవాలి ఫస్ట్ మనకు. రూపాశ్రిత వర్గీకరణ అంటే ఏం లేదండి, పదాల యొక్క నిర్మాణ రీతిని బట్టి వ్యాకరణ అంశాలను బట్టి వివిధ పదాంశాల యొక్క స్వరూపాన్ని బట్టి వర్గీకరించడమే రూపాశ్రిత వర్గీకరణం. వేటిని బట్టి? ఒకటి, పదాల యొక్క నిర్మాణ రీతిని బట్టి. రెండవది, వ్యాకరణాంశాలను బట్టి. మూడవది, పదాంశాల స్వరూపాన్ని బట్టి. పదాల నిర్మాణాన్ని బట్టి, వ్యాకరణాంశాలను బట్టి, పదాంశ స్వరూపాలను బట్టి వర్గీకరించడమే భాషల అంటే రూపాశ్రిత వర్గీకరణ లేదా లక్షణాత్మక వర్గీకరణ లేదా పదాంగ వర్గీకరణ లేదా నిర్మాణాశ్రిత వర్గీకరణ అని అంటారు. ఓకే, మరి ఇక్కడ జాత్యాశ్రిత వర్గీకరణ లేదా చారిత్రక వర్గీకరణ అంటే ఏంటంటే భాషల యొక్క పుట్టుకను బట్టి వర్గీకరించడము. దీనినే వంశానుగుణ వర్గీకరణ అని కూడా అంటాము. అదే జెనెటిక్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ జినియలాజికల్ క్లాసిఫికేషన్ అని కూడా దీనికి ఒక పేరు ఉన్నది. అంటే జన్యక సంబంధం ఆధారంగా భాషలను వర్గీకరించేటువంటి విధానాన్ని జాత్యాశ్రిత వర్గీకరణ అంటాం. అంటే మూల భాషల యొక్క ఆధారంగా భాషల్ని వర్గీకరించడము. ఈ 2 రకాల వర్గీకరణలో చూసుకున్నట్లయితే ఏది మేలైనటువంటి, ఏది సమర్థమైనటువంటి వర్గీకరణ అంటే చాలా మంది భాషా శాస్త్రజ్ఞులు ఏ వర్గీకరణ మేలైందని చెప్పారంటే రూపాశ్రిత వర్గీకరణ మేలైందని చెప్పారు. అంటే ఇప్పుడు భాషల రూపాశ్రిత వర్గీకరణకు చెందినటువంటి విభాగము ఇక్కడ 1 కొలేరియన్ భాషలు, 2 ఆగ్నేయాసియా భాషలు, 3 మాండలిక భేదము, 4 వికరణాత్మక భాషలు అనేటువంటి 4 రకాల మరి ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు యూజీసీ వాడు ఏమన్నా ఆన్సర్ ఇచ్చాడని అంటే మనకు వికరణాత్మక భాషలు అని ఇచ్చాడు. మరి వికరణాత్మక భాషలు మరి కొలేరియన్ భాషలు అయితే కాదు ఈజీగా. మరి మనము కొలేరియన్ భాషలు అయితే కాదు, ఎలిమినేషన్ మెథడ్ లో పోతే కాదు, ఆగ్నేయాసియా భాషలు కాదు. అయితే మాండలిక భేదం అన్న కావాలి, వికరణాత్మక భాషలైనా కావాలి. మరి ఇక్కడ ఈ రూపాశ్రిత వర్గీకరణను మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్గీకరించడం జరిగిందండి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్గీకరించారు. మరి అంతా వర్గీకరణ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. మరి ఆ వర్గీకరణకు చెందినటువంటి విభాగం మాత్రం ఇక్కడ వికరణాత్మక భాషలు అనేటువంటిది సరైన సమాధానంగా మనము చెప్పుకోవచ్చు. వికరణాత్మక భాషలు అనేటువంటిది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 1వ దానికి 4వది
కరెక్ట్ ఆన్సర్. ఓకే, వాళ్ళు ఇచ్చినటువంటి కీ ప్రకారం కూడా మనకు కరెక్ట్ గానే ఉన్నది. ఓకేనా, రైట్. రెండవది ప్రశ్నకు వెళ్ళిపోదాం. మాండలిక విజ్ఞానంలో చర్చకు వచ్చేటువంటి అంశాలను గుర్తించండి. మాండలిక విజ్ఞానంలో చర్చకు వచ్చేటువంటి అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 వైయుక్తికము, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి పునర్నిర్మాణము, ఆప్షన్ సి కృతక ప్రామాణికము, ఆప్షన్ డి వ్యవహార భేదక రేఖలు. ఇది చాలా 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 సులభమైనటువంటి ప్రశ్నగానే మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అని అంటే మాండలిక విజ్ఞానంలో అంటే మాండలిక భాష అనేటువంటిది అదే ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి భాషను మాండలిక భాష అని అంటారు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష మాండలిక భాష. ఈ మాండలిక విజ్ఞానంలో చర్చకు వచ్చేటువంటి అంశాలు ఏముంటాయి? మాండలికం అనేటువంటిది ఒక వైయుక్తికం. ఇప్పుడు నేనున్నాను, నాదొక భాష, అంటే నేను ఒక రకమైనటువంటి భాషను మాట్లాడతాను, మీరున్నారు, మీరు ఒక రకమైన, అంటే వ్యక్తికి భాష అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. అందరి భాష ఒకే విధంగా ఉండాలనేటువంటి రూల్ అనేటువంటిది లేదు. అది వైయుక్తికం కూడా అవుతుందండి. పునర్నిర్మాణం అనేటువంటిది కాదు, ప్రామాణికమైనటువంటి భాష కూడా కాదు. మాండలిక భాష ఎవరైనా ప్రామాణిక భాష అంటారండి? కాదు. కానీ మరి ఇక్కడ వ్యవహారిక భేదక రేఖలు అనేటువంటిది మాండలిక విజ్ఞానానికి సంబంధించిందే. ఏం సార్ మన వ్యవహారిక భేదక రేఖలు ఏంటివి అని అంటే, ఫస్ట్ మాండలిక పటాలు అని ఉంటాయి. మాండలిక పటాలు అని ఉంటాయి. ఏంటివి ఆ మాండలిక పటాలు అని అంటే, జాగ్రత్తగా వినాలి. మాండలిక పటాలు అని అంటే ఏదో ఒక వర్గం వారి విలక్షణ పదాలను ప్రత్యేక చిహ్నాల ద్వారా వేరు చేసేటువంటి పటాలను మాండలిక పటాలు అంటారు. చిహ్నాలు ఏదో ఒక వర్గం వారి విలక్షణమైనటువంటి పదాలను ప్రత్యేకమైనటువంటి చిహ్నాల ద్వారా వేరు చేసేటువంటి పటాలను ఏమంటారనంటే మాండలిక పటాలు అని అంటారు. మరి ఈ మాండలిక పటాలు కొన్ని రకాలుగా కూడా ఉన్నాయి. పదాల ఆధారంగా గీచేటువంటి పటాలను ఇంగ్లీష్ లో ఏమంటారనంటే వర్డ్ అట్లాస్ అని అంటాం. వర్డ్ ధ్వనుల ఆధారంగా గీసేటువంటి పటాలను ఏమంటామనంటే ఫొనెటిక్ అట్లాస్ అని అంటాము. ఫొనెటిక్. వ్యాకరణ అంశాల ఆధారంగా గీసినటువంటి పటాలను ఏమంటామనంటే గ్రామటికల్ అట్లాస్ అని అంటాం. ఇవి మాండలిక పటాలు. ఈ మాండలిక పటాలకు సంబంధించేటువంటివి వ్యవహార భేదిక రేఖలు. ఏం లేదు, వ్యవహారిక భేదిక రేఖలు ఏమంటే ప్రాంతాల నుండి వేరు చేసేటువంటి రేఖలను వ్యవహార భేదక రేఖలు అని అంటారు. ప్రాంతాల నుండి వేరు చేసేటువంటి రేఖలను వ్యవహార భేదక రేఖలు అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెండ అంటాం. ఆంధ్రప్రదేశ్ లో పెండ అంటామా? లేదు. తెలంగాణలో పెండ అని అంటాం. ఆంధ్రప్రదేశ్ లో ఏమంటాము? పేడ అంటాం. ఈ రెండింటిని వేరు చేసేటువంటి ఒక గీతను ఏమంటారనంటే వ్యవహార భేదక. ఒక గీత గీస్తాం అంతే. తెలంగాణలో పుంటికూర అంటాము, పుంటికూర. మరి ఆంధ్రాలో ఏమంటాము? గోంగూర అంటాము. ఈ రెండింటిని వేరు చేసేటువంటి గీత వ్యవహార భేదక రేఖ. ఓకే, తెలంగాణలో దుబ్బనేల అని అంటాము. దుబ్బనేల. ఇక్కడ ఇసుక నేల ఏపీలో. దుబ్బనేల, ఇసుక నేల ఒక గీత. అంటే ఇక్కడ రేఖ అంటే ఇక్కడ లైన్ అంటే ఇక్కడ ప్రాంతాల నుండి వేరు చేసేటువంటి రేఖలను వ్యవహార భేదక రేఖలు అని అంటారు. మరి ఇక్కడ భద్రాజు కృష్ణమూర్తి గారు వృత్తి పదకోశం ద్వారా ఈ వ్యవహారిక భేదక రేఖలను గుర్తించవచ్చు. వ్యవహారిక
వ్యవహార భేదక రేఖలను మరి భద్రాద్రి కృష్ణమూర్తి గారి యొక్క వృత్తి పదకోశం ద్వారా గుర్తించవచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వైయుక్తికము. ఆన్సర్ వచ్చేసి వైయుక్తికము. అదేవిధంగా వ్యవహార భేదక రేఖ అంటే ఏడి అని అంటే ఇక్కడ ఆన్సరు మూడవది సరైనటువంటి సమాధానంగా మనము చెప్పుకోవచ్చు. థర్డ్ వన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం. మూడో ప్రశ్నకు రైట్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి అని అన్నాడు. శంకరుడు, నింబార్కుడు, మధ్వాచార్యులు, భట్టభాస్కరుడు. ఇక్కడనేమో భేదాభేదవాదము, అభేదవాదము, అద్వైతము, ద్వైతవాదము, నెక్స్ట్ ద్వైతము. ఏం సార్ ఇక్కడ మరి ఎవరు ఈ శంకరుడు ఏ మతాన్ని ప్రతిపాదించాడు అంటే, శంకరుడు అంటే ఆదిశంకరాచార్యుడు. నింబార్కుడు ఏ మతాన్ని ప్రతిపాదించాడు, మధ్వాచార్యుల యొక్క వాదం ఏంటిది, భట్టభాస్కరుని యొక్క ఇట్లా ఏంటి అనేటువంటివి జతపరచాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. కొన్ని మతాలు ఉంటాయి, అవి నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది, చాలా సింపుల్. శంకరుడు అంటే ఆదిశంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి మతము అద్వైతం. ఆయన యొక్క మతము అద్వైతం. నింబార్కుడు అద్వైతవాదం. మధ్వాచార్యులు ద్వైతం. భట్టభాస్కరుడు భేదాభేదవాదము. అంటే A2, B3, C4, D1. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ రైట్. శంకరుడు అద్వైతము, A2, B3, C4, D1. రైట్. ఇప్పుడు ఒక్కొక్క మతం గురించి చూద్దామండి. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఫస్ట్ మొత్తం 9 మతాలు ఉంటాయి. ఆ 9 మతాల గురించి చూద్దాము. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. 9 మతాలు ఉంటాయి. రైట్. ఒకటి అద్వైతము, ఆల్రెడీ చెప్పాను. అద్వైతాన్ని అంటే అద్వైతం అంటే ద్వైతము కానిది, వేదాంతాల యొక్క ఒక ఉపశాఖ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రతిపాదించడం జరిగింది. అద్వైతము ఆది శంకరాచార్యులు. ఏం లేదు, హిందూ తత్వశాస్త్రాల ప్రకారము అర్థం ఏంటిదనంటే, అద్వైతం యొక్క అర్థం ఏంటంటే వేదముల యొక్క లక్ష్యము. అద్వైతం యొక్క అసలు ఏంది, ఏం చెప్తుంది అద్వైతం అంటే, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతం. ఓకే, ఇవన్నీ అవసరం లేదు, ఎవరు ప్రతిపాదించిందో తెలుసుకుంటే సరిపోతుంది. అద్వైతము ఆదిశంకరాచార్యులు, ద్వైతము మధ్వాచార్యులు, నెక్స్ట్ ద్వైతాద్వైతము, ద్వైతవాదము, నింబార్కాచార్యుడు, నెక్స్ట్ భేదాభేదవాదము, భట్టభాస్కరుడు, నెక్స్ట్ విశిష్టాద్వైతవాదం అంటే విశిష్టాద్వైతము, రామానుజాచార్యులు, విశిష్టాద్వైతం.
నెక్స్ట్ శుద్ధాద్వైతము, శుద్ధాద్వైతము, వల్లభాచార్యులు, నెక్స్ట్ దీన్ హి ఇలాహి, ఇది ఒక మతం, అక్బర్ స్థాపించిన దీన్ని, అక్బర్. శూన్యవాదము, నాగార్జునుడు. శివాద్వైతవాదము, శివాద్వైతవాదము శ్రీకంఠుడు. ఇవి 9 వాదాలండి. అద్వైతవాదము ఆదిశంకరాచార్యులు, ద్వైతము మధ్వాచార్యులు, ద్వైతాద్వైతవాదము నింబార్కాచార్యుడు, నింబార్కుడు, భేదాభేదవాదము భట్టభాస్కరుడు, విశిష్టాద్వైతము రామానుజాచార్యులు, రామానుజ, శుద్ధాద్వైతము వల్లభాచార్యుడు, దీని ఇలాహి అక్బర్, శూన్యవాదము నాగార్జునుడు, శివాద్వైతవాదము శ్రీకంఠుడు. ఇవి వాదాల గురించినటువంటి సమాచారం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ శంకరుడు, శంకరుడు అంటే ఆదిశంకరాచార్యుడు అద్వైతము, ఆదిశంకరాచార్యుడు అద్వైతము, నింబార్కుడు ద్వైతాద్వైతము, మధ్వాచార్యులు ద్వైతము, భట్టభాస్కరుడు భేదాభేదవాదము. ఇవి అంటే మూడో దానికి మనము ఆన్సర్ కూడా పెట్టుకోవడం జరిగింది, ఒకటోది అని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4వది, ఇది డైరెక్ట్ ప్రశ్న ఇచ్చాడు. నవయామిని కావ్యకర్త, అదే నవయామిని, ముసలమ్మ మరణము, కవిత్వ తత్వ విచారము, ఇవన్నీ రాసినటువంటి వ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి. అంటే 4వ దానికి ఆన్సరు కట్టమంచి రామలింగారెడ్డిది. డైరెక్ట్ ప్రశ్న ఇది, దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేనటువంటి ప్రశ్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ 5వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. వసంత రాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించిన కొండవీటి రెడ్డిరాజు ఎవరు? ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రశ్న. ఎవరైనా కవుల యొక్క రచనలు అడుగుతారు కానీ ఇక్కడ రాజుల యొక్క రచనలు అడుగుతున్నారు. చూడండి ఎంత డెప్త్గా పోయి అడుగుతాడో చూడండి. అంటే ఏ ఒక్క అంశాన్ని కూడా మనం వదిలిపెట్టొద్దు, ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టొద్దు. సంవత్సరాలు, వరుస క్రమం ఇష్టం ఉన్నట్టు అడుగుతున్నాడండి, ఎట్లా పడితే అట్లా అడుగుతున్నాడు. కాబట్టి చాలా డెప్త్గా చదువుతానే మనము గెటాన్ అవుతాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ నెట్ పేపర్లు మీరు బాగా నెట్ సంబంధించినటువంటి సిలబస్ బాగా చదివినట్లయితే ఏ పేపర్ అయినా కానీ చేయగలుగుతారు. జేఎల్ పేపర్ అయినా, డిఎల్ పేపర్ అయినా, పీజీటీ అయినా, టీజీటీ అయినా, ఏ పేపర్, సెట్ పేపర్ అయినా ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి నెట్ సిలబస్ ని మనం క్షుణ్ణంగా చదవాలి. ఓకే. వసంత రాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించినటువంటి కొండవీటి రెడ్డిరాజు ఎవరు? ఓకే, ఒక్కొక్క రాజు. ఇక్కడ అనవేమారెడ్డి అని అన్నాడు. చూద్దాం. అనవేమారెడ్డి, ఈ అనవేమారెడ్డి అనేటువంటి ఆయన రచనలు ఏమీ చేయలేదు, కానీ రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటి రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాడు అని అంటే అద్దంకి నుంచి కొండవీటికి మార్చాడు. కొండవీటికి మార్చాడు. అంటే వసంత రాజీయానికి ఈయనకు సంబంధం లేదు. నెక్స్ట్ పెదకోమటి వేమారెడ్డి. శ్రీనాథులగానే
శ్రీనాథుడు ఎవరి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు అనంటే పెదకోమటి వేమారెడ్డి యొక్క కొండవీటి రాజైనటువంటి రెడ్డి రాజైనటువంటి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు అని అన్నాము. మరి ఈయన యొక్క రచనలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే, ఒకటి పెదకోమటి వేమారెడ్డి యొక్క రచనలు సాహిత్య చింతామణి, సాహిత్య చింతామణి, 2 సంగీత చింతామణి, 3 శృంగార దీపిక, 4 సప్తశతి సారఠీక, సప్తశతి సారఠీక. ఈ 4 రచనలు పెదకోమటి వేమారెడ్డి చేశాడు. కాబట్టి వసంత రాజ్యం ఇందులో లేదు, కాబట్టి ఈయన కూడా కాదు. అయితే మరి కాటయ్య వేమారెడ్డి ఈయన కూడా ఏం రచనలు చేయలేదు. ఈయన యొక్క కాలంలోనే రెడ్డి రాజ్యము ఉచ్చస్థితికి చేరుకున్నది, అంటే దిగజారిపోయిపోయింది అని, అంటే ఇక యుద్ధాలు అవి జరిగి. కాబట్టి కాటయ్య వేమారెడ్డి కూడా కాదు. ఇక ఉన్నది ఎవరయ్యా అంటే కుమారగిరి రెడ్డి. ఈ కుమారగిరి రెడ్డి అనేటువంటి ఆయననే ఏం చేసిందనంటే వసంత రాజీయం అనేటువంటి నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాయడం జరిగింది. వసంత రాజీయం అనేటువంటి నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాశాడు. కాబట్టి మరి వసంత రాజీయం అనేటువంటి నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించినటువంటి కొండవీటి రెడ్డి రాజు ఎవరనంటే కుమారగిరి రెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కుమారగిరి రెడ్డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఈ కుమారగిరి రెడ్డి యొక్క ఏమైనా బిరుదు ఏమైనా ఉన్నదా? కుమారగిరి రెడ్డి యొక్క బిరుదు వసంత రాయలు. కుమారగిరి రెడ్డి యొక్క బిరుదు ఏమైనా ఉందనంటే వసంత రాయలు. ఓకేనా? ఇది 5వ దానికి ఆన్సరు కుమారగిరి రెడ్డి. నెక్స్ట్ 6వది వెళ్ళిపోదాం. బాల వ్యాకరణంలోని నిపాత సూత్రాలు. నిపాత సూత్రాలు, బాల వ్యాకరణంలోని నిపాత సూత్రాలు. మరి ఇక్కడ ఈ బాల వ్యాకరణంలోని నిపాత సూత్రాలు అనేటువంటివి ఏ పరిచ్ఛేదంలో కనపడతాయి అని అంటే మనకు తత్సమ పరిచ్ఛేదంలో కనపడతాయి. తత్సమ పరిచ్ఛేదంలో. మరి నిపాతము అని అంటే సార్, నిపాదము చాలా వరకు బాల వ్యాకరణము పక్కన పెట్టేస్తున్నారు. ఇక బాల వ్యాకరణం కష్టంగా ఉందని పక్కన పెట్టేస్తున్నారు. బాల వ్యాకరణం అంత ఈజీ ఏది ఉండదండి, అర్థమైతే దాని అంత ఈజీ సబ్జెక్ట్ ఏది లేదు. ఒక మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది బాల వ్యాకరణం అనేటువంటిది. ఓకే, మరి నిపాతం అని అంటే ఏం లేదండి, కొన్ని శబ్దాలలో సామాన్య ప్రక్రియకు భిన్నముగా సూత్రకారుడు నిర్దేశించినటువంటి రూపమే నిపాతము. సూత్రకారుడు నిర్దేశించినటువంటి రూపమే ఏంటంటే నిపాతము. అంటే కొన్ని శబ్దాలలో సామాన్య ప్రక్రియకు భిన్నంగా, అసలు సామాన్యంగా ఆ పదాలకు సంబంధించినటువంటి ప్రక్రియకు భిన్నంగా సూత్రకారుడు ఏ పదాన్నైతే నిర్దేశిస్తాడో, ఏ పదాన్నైతే నిర్దేశిస్తాడో ఆ నిర్దేశించిన రూపం ఏమవుతుందంటే నిపాతము. ఆయన ఇష్టం సూత్రకారుడు. ఇప్పుడు బాల వ్యాకరణ సూత్రకారుడు ఎవరు? చిన్నయేశ్వరి. కొన్ని పదాలకు భిన్నంగా ఏం చేసిందంటే ఆయన కొన్ని పదాలను సృష్టించి ఆ పదాలకు ఒక రూపాన్ని నిర్దేశించుడు. దట్ ఈస్ కాల్డ్ నిపాతం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మరి బాల వ్యాకరణంలో నిపాత సూత్రాలు అన్నాడు. ఇక్కడ ఇందులో ఆన్సర్ ఏంటిదనంటే కద్రువ నాగమాత, వేద పురోధసుడు. ఈ 2
ఆన్సర్స్ అవుతాయి. కద్రువన్ నాగమాత ఎట్లా అవుతుంది అని అంటే యాక్చువల్ గా ఈ కద్రు అనేటువంటి పదము కద్రు అనేటువంటి పదము అసలు యాక్చువల్ గా ఏముండాలి అని అంటే సామాన్య పదము కద్రువు ఉండాలి, కద్రుకు ఊ చేరుతుంది. కానీ సూత్రకారుడు ఏ విధంగా చెప్పాడు అని అంటే కద్రువ అని అన్నాడు. అసలు సామాన్య ప్రక్రియకు భిన్నంగా వచ్చిందా రాలేదా? ఇక్కడ సామాన్య ప్రక్రియకు భిన్నంగా వచ్చింది కాబట్టి కద్రువ అనేటువంటిది ఏమవుతుందంటే నిపాతము అవుతుంది. కద్రువు కాకుండా కద్రువ అనేటువంటిది వచ్చింది కాబట్టి నిపాతము అవుతుంది. మరి కద్రువ నాగమాత అనేటువంటిది తత్సమ పరిచ్ఛేదంలో ఎన్నో సూత్రం? 51వ సూత్రం. చూసుకోండి పోయిన తర్వాత, ఇదంతా క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకోండి 51వ సూత్రం. మరి సార్ వేద పురోదసుడు ఇది కూడా నిపాత సూత్రం అని అంటున్నారు. ఏంది ఈ నిపాత సూత్రము వేద పురోదసుడు అంటే వేద శబ్దమునకు నిత్వముగా సు అనేటువంటిది లోపించి, అసలు సువేద అని ఉండాలి అసలు యాక్చువల్గా, లోపించి ఏమైందనంటే వేద అయింది. సు అనేది లోపించి వేద అయింది. అసలు యాక్చువల్గా సువేద ఉండాలి. అది సు అనేటువంటి పదం లోపించి వేద అనేటువంటిది స్త్రీవద్భావం అంటే అయింది. అదేవిధంగా పురోధ శబ్దములకు వైకల్పికంగా సులోపించి పురోధ అయినది. ఇక్కడ కూడా పురోధ, సులోపించి సుపురోధ, సులోపించి పురోధ అయింది. అదేవిధంగా పురోదసుడు దాన్ని కూడా సులోపించి సుపురోదసుడు ఉండాలి. అసలు పురోదసుడు అనేటువంటిది అయింది. అంటే వేద శబ్దమునకు నిత్యముగా సులోపించి వేద అయింది, పురోధకు కూడా సులోపించి పురోధ అయింది. అర్థమవుతుందా? ఇట్లా మనం అనుకున్నటువంటి ప్రక్రియకు భిన్నంగా సూత్రకారుడు నిర్దేశించినటువంటి రూపమే నిపాత సూత్రము. ఓకేనా? కాబట్టి వేద పురోదసుడు అనేటువంటిది ఎన్నో సూత్రం? ఇది తత్సమ పరిచ్ఛేదంలో అంటే 82వ సూత్రము. నెక్స్ట్ బిసి ఉంది కదా, రైట్ గ్లౌ శబ్దముల కోత్వము విభాషణకు, ఇది 64వ సూత్రం అండి. ఏం సార్ ఇది 64వ సూత్రము? రైట్ గ్లౌ శబ్దములకు ఓత్వంబు విభాషణకు అని అంటే ఏం లేదు. ఇక్కడ రై అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు రోగా మారుతుంది. రై రోగా మారుతుంది. గ్లో ఏదిగా మారుతుందంటే గ్లౌగా మారుతుంది. రై అంటే ఏం లేదు, కొంచెం డిఫరెన్స్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. రై రోగా మారుతుంది అంటే రోగా మారిన ఓత్వంబు అనేటువంటిది వచ్చిందా? ఇక్కడ ఓత్వంబు వచ్చింది. గ్లౌ ఏ విధంగా మారుతుంది అంటే గ్లోగా మారుతుంది. గ్లౌ ఏమో గ్లోగా మారుతుంది, రై రోగా మారుతుంది. అట్లా మారడాన్ని ఏమంటారంటే రైట్ గ్లౌ శబ్దంలో కోత్వం విభాషణ అనేది ఒక సూత్రం, 24వ సూత్రం. ఓరి ఓసి మైత్రి అందు కలవు, ఇది కూడా ఒక సూత్రం. ఇది 16వ సూత్రం తత్సమ పరిచ్ఛేదంలో. ఓకేనా? రైట్. మరి బాల వ్యాకరణంలో నిపాత సూత్రంలో అంటే ఏం లేదండి, కొన్ని శబ్దాలలో సామాన్య ప్రక్రియకు భిన్నంగా సూత్రకారులు నిర్దేశించినటువంటి రూపమే నిపాతము.
ఓకే, ఇంకొక ఉదాహరణ చెప్తాను, క్లియర్ అవుతుంది. ఇవి కాకుండా ఇది ఏ కద్రువ నాగమాత వేద పురోధ పురోధ అంటే ఆన్సర్ వచ్చేసి ఏడి మాత్రమే. ఏడి మాత్రమే. 78వ సూత్రం ఉంటుంది తత్సమ పరిచ్ఛేదంలో. 78వ సూత్రం ఏముంటదని అంటే మహత్వంబున స్వార్థ పరంబగు రాజ శబ్దము రాజునాడు. ఇది కూడా నీ పాత సూత్రమే. ఎట్లా అవుతుందనంటే మహత్వంబున స్వార్థపరంబగు మహద్వాచకము మహతీవాచకము అమ్మహద్వాచకము అని 3 రకాలుగా ఉంటాయి. మహద్వాచకం అనేటువంటిది పురుషులు వారి విశేషణాలు తెలిపేది మహద్వాచకం. మహతీవాచకం అంటే స్త్రీలు వారి విశేషణాలు తెలిపేది మహతీవాచకం. మహత్వంబున అన్నాడు ఇక్కడ. మహత్తులు అంటే పురుషులకు సంబంధించి, మహతులు స్త్రీలకు సంబంధించి, అమ్మహత్తులు అంటే పశుపక్షాదులు జగములు. ఓకే, మహత్వంబున స్వార్థ పరంబగు రాజశబ్దము రాజునాడు. ఈ రాజా అనేటువంటి శబ్దము మహత్వంబున ఏమైందనంటే రాజుగా మారిపోయింది. ఇది నిపాతం. రాసుకున్నాడు అంతే. ఖగరాజు అన్నాడు. రాజా అసలు యాక్చువల్ గా శబ్దం, దీన్ని రాజుగా మార్చిండు. అదే నిపాత సూత్రం. సూత్రకారుడు ఏ రూపాన్ని అయితే నిర్దేశిస్తాడో అదే నిపాత సూత్రం. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. 84వ సూత్రం ఉంటుంది ఇందులోనే. 84వ సూత్రము వృచ్చబ్దంబులకు దివి హృదయగు. రైట్. వృచ్చబ్దంబులకు దివి హృదయగు. ధ్యు అంటే ఏం లేదు ఇక్కడ. ద్యు. ఈ దివ్ అనేటువంటి పదం ఏ విధంగా మార్చాడంటే దివిగా మార్చాడు. దివి అంటే ఆకాశం అనే అర్థం. బిగ్ బాస్ లో ఉన్నటువంటి దివి కాదు. దివి. హృద్ ఏ విధంగా మారిపోయిందని అంటే హృదిగా మారిపోయింది. అదే ద్యు హృద్. దివిగా మారింది, హృదుగా మారింది. అంటే ఉన్నటువంటి రూపాలు కాకుండా వేరే రూపాలు వచ్చినాయి కాబట్టి ఇది నిపాతము. ఇది 84వ సూత్రం కూడా తత్సమ పరిచ్ఛేదంలో నిపాత సూత్రం. 78వ సూత్రం నిపాత సూత్రం. కద్రువ నాగమాత అనేటువంటి నిపాత సూత్రం. వేద పురోధసుడు అనేటువంటి నిపాత సూత్రము. బాల వ్యాకరణంలో నిపాత సూత్రాలు అంటే ఇవండి. కద్రువ నాగమాత 51వ సూత్రం. రైట్ గ్లౌ శబ్దంబుల కోత్వము విభాషణకు అది 64వ సూత్రం. ఓసి మైత్రి ఎందుకలవు 16వ సూత్రం. వేద పురోధసుడు అనేటువంటిది 82వ సూత్రం. ఓకేనా? ఇవి నిపాత సూత్రాలకు సంబంధించినటువంటి సమాధానం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ డి అంటే ఇది అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 7వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. వత్సల రసానికి విభవానుభావ వ్యభిచారి భావాల్ని నిరూపించినటువంటి అలంకార శాస్త్ర గ్రంథం. వత్సల రసానికి విభవానుభావ వ్యభిచారి భావాల్ని నిరూపించినటువంటి అలంకార శాస్త్ర గ్రంథము ఏంటంటే సాహిత్య దర్పణమేనండి. చాలా 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 ఇంపార్టెంట్. సాహిత్య దర్పణం అందరి దగ్గర ఉండాలి.
ఓకే, ఇది కూడా డైరెక్ట్ బిట్టు సాహిత్య దర్పణం. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. సంస్కృత భాషపై అతి ప్రాచీన కాలంలోనే ద్రావిడ భాష ప్రభావం కలదని మొట్టమొదట గుర్తించినటువంటి పండితులు కిట్టెల్ గుండడ్. కిట్టెల్ గుండడ్. ఆన్సర్ వచ్చేసి ఏడి మాత్రమే. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. సంస్కృత భాషపై అది ప్రాచీన కాలంలో ద్రవిడ భాష ప్రభావం కలదని చెప్పినట్టు కిట్టెల్ గుండడ్. 9వది వక్తృ శ్రోతృ విపరిణామం అనే లక్షణము దేనికి సంబంధించింది? వక్త ఉంటాడు, శ్రోత ఉంటాడు. మరి సమాజానికి సంబంధించిందా, వాక్యానికి సంబంధించిందా, భాషకు సంబంధించిందా, వ్యాకరణానికి సంబంధించిందా అంటే ఇది కూడా చాలా చాలా సింపుల్. మానవ భాషకు సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ 10వ ప్రశ్న. దశకుమార చరిత్రలోని పాత్రలు. మరి దశకుమార చరిత్రను రాసినటువంటి వ్యక్తి దండి. సంస్కృతంలోనైతేనేమో దండి, తెలుగులోనైతేనేమో కేతనామాచ్యుడు. ఓకే, మరి ఇక్కడ దశకుమార చరిత్రలోని పాత్రలు, మరి ఎన్ని పాత్రలు ఉన్నాయి దశకుమార చరిత్రలో ఒకసారిగా చూసినట్లయితే? దశకుమారులు అంటే 10 మంది కుమారులు. 10 మంది కుమారుల యొక్క విజయయాత్రలే ఈ దశకుమార చరిత్ర. అసలు దశకుమార చరిత్రలో ఎన్ని పాత్రలు ఉన్నాయంటే మొత్తం 131 పాత్రలు ఉన్నాయి. 131 మంది పాత్రలు ఉన్నాయి. 12 మంది బ్రాహ్మణులు. 12 మంది బ్రాహ్మణులు ఉన్నారు ఇందులో. 31 మంది క్షత్రియులు. 27 మంది వైశ్యులు. 3 మునులు. 5 వేశ్యలు. 23 మంది స్త్రీలు. 4 దేవయానులు. 3 సన్యాసులు. 20 మంది ఇతరులు. వీళ్ళు 131 మంది పాత్రలు ఉన్నారండి. ఈ 131 మంది పాత్రల్లో మరి ఇంట్లో ఎవడోడు ఏంది అనేటువంటిది గుర్తుపట్టాలని అంటే కొంత కష్టతరమైనటువంటి అంశం. కానీ ఇక్కడ ఇవ్వడము మెయిన్ పాత్రలే ఇచ్చాడు. మరి ఇందులో దశకుమార చరిత్రలో మెయిన్ పాత్రల విషయానికి వచ్చినట్లయితే రాజవాహనుడు అనేటువంటి వాడు, అపహరవర్మ, ఉపహరవర్మ, మంత్రగుప్తులు, మత్తపాలుడు, ధర్మవర్తనుడు, వికటవర్మ, రాజశ్రేష్ఠుడు, రాజహంసుడు అనేటువంటి పాత్రలు చాలా 131 పాత్రలు. అవన్నీ ఏం చెప్పుకోగలుగుతాం? ఓకే, మరి ఇక్కడ దశకుమార చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి కందర్పకేతు, పుండరీకుడు అయితే కావండి. ఎలిమినేషన్ మెథడ్లో పోదాం. పుండరీకుడు అనేటువంటి పాత్ర పాండురంగామాత్యంలో ఉన్నది. కందర్పకేతు అనేటువంటి పాత్ర సంపూర్ణ నీతి చంద్రికలో ఒక పాత్రగా ఉంది. మిగిలిన మాత్రం రాజవాహనుడు, రాజహంసుడు. ఇవి ఎలిమినేషన్ మెథడ్లో పోతే మనం దశకుమార చరిత్రలోని పాత్రలను గుర్తించడానికి అవకాశము ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్
11వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఇక్కడ రాజవాహనుడు, రాజహంసుడు అంటే ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఆన్సర్. రైట్ రైట్. 11వ బాల వ్యాకర్త సంధి పరిచ్ఛేదంలో చెప్పిన సందుల క్రమం. బాల వ్యాకర్త సంధి పరిచ్ఛేదంలో చెప్పిన సందుల క్రమం. ఇక్కడ చూడండి, ఎక్కువగా వ్యాకరణ అంశాల మీదనే బిట్లు పడ్డాయండి, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి ఇక్కడ ఉత్వ సంధి, ఎడాగమ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి అని అన్నాడు. అసలు బాల వ్యాకరణంలోని సంధి పరిచ్ఛేదంలో సూత్రాలు తెలవాలి ఫస్ట్. చూసినట్లయితే మొదటి సూత్రం ఏంటిదనంటే, మొదటి సూత్రం ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు. ఇది మొదటి సూత్రం, అంటే ఇది ఉత్వ సంధి. రెండవ సూత్రము ప్రథమేతర విభక్తి శత్రర్ధక సువర్ణకంబు లందున్న ఉకారమునకు సంధి వైకల్పికముగా వచ్చును. ఓకేనా? ఈ రెండు ఉత్వ సంధి సూత్రాలే. రెండోది. మూడవ సూత్రం ఏంటంటే, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబు నకు ఎడాగమగును. మూడవ సూత్రం ఎడాగమగును అంటే ఎడాగమ సంధి. నాలుగవ సూత్రం ఏంటంటే, అత్తునకు సంధి బహుళంబుగానగును. అత్తునకు సంధి బహుళంబుగానగు. ఇది నాలుగవ సూత్రం, అంటే అత్వ సంధి. మరి ఐదవ సూత్రం ఏం చేశారంటే, ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగును. ఐదవ సూత్రం అంటే ఇత్వ సంధి. ఆరవ సూత్రం క్రియాపదముల ఇత్తునకు సంధి వైకల్పికంగానగు. ఏడవ సూత్రం మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధి యగును. ఎనిమిదవ సూత్రము క్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు. అంటే ఒకటవ సూత్రం, రెండవ సూత్రం ఏమో ఉత్వ సంధి, మూడవ సూత్రం ఏమో ఎడాగమ సంధి, నాలుగవ సూత్రం ఏమో అత్వ సంధి, 5, 6, 7, 8 ఇవి ఇత్వ సంధులు. అంటే ఇక్కడ వరుస క్రమంలో పెట్టమన్నాడు కాబట్టి ఫస్ట్ ఉత్వ సంధి వచ్చింది, తర్వాత ఎడాగమ సంధి, తర్వాత అత్వ సంధి, తర్వాత ఇత్వ సంధి. ఆన్సర్ వచ్చేసి ABCD వరుస క్రమం. ఇట్స్ క్లియర్. చూడండి, మరి ఇక్కడ మామూలుగా సూత్రాలు నేర్చుకొని పోదు, వరుస క్రమంలో అడిగిండు అంటే ఎంత డెప్త్ క్వశ్చన్ చూడండి. వరుస క్రమంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇది 11వ ప్రశ్నకు సంబంధించి. నెక్స్ట్ 12వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ధీరోద్ధత్తుడు తాను చంపిన శత్రువుల గురించి రోధిస్తే అది అన్నాడు. వీళ్ళు నాయకులు అండి. ఇక్కడ 4 నాయకులు ఉంటారు. 4 నాయకులు ఉంటారు. ధీరోద్ధత్తుడు తాను చంపిన శత్రువుల గురించి రోధిస్తే అది. ఇక్కడ రసాభాసం గురించినటువంటి ప్రశ్న. ధీరోద్ధత్తుడేమో శృంగార వీర రసాలలో, ధీరోద్ధత్తుడేమో వీర రౌద్ర రసాలలో, ధీర శాంతుడు, ధీర లలితుడు అని 4 రకాల నాయకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. మరి సార్ ఇక్కడ ధీరోద్ధత్తుడు తాను చంపిన శత్రువును గురించి రోధిస్తే అది ఏ భాసము అవుతుంది?
రౌద్రభాసం అవుతుందా, వీరభాసం అవుతుందా, కర్ణభాసం అవుతుందా, భయానక భాసం అవుతుందా అంటే ఇది వచ్చేసి రౌద్రభాసం అనేటువంటి దాన్ని ఆన్సరు మరి ఇవ్వడం జరిగింది. కానీ రౌద్రభాసం అనేటువంటిది సరైనటువంటి సమాధానం కాదు. మరి ఇక్కడ నరసభూపాళ్యంలో ఈ రసాభాసం గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉన్నది. అదే కావ్యాలంకార సంగ్రహం, రామరాజభూషణుని యొక్క కావ్యాలంకార సంగ్రహంలో ఈ రసాభాసం గురించి చాలా చక్కగా వివరణ అనేటువంటిది ఉన్నది. ఓకే, మరి ధీరోద్ధతుడు తన చంపిన శత్రువుని గురించి రోధిస్తే మరి అది ఏ భాసం అవుతుంది అని అంటే కర్ణాభాసం అవుతుంది. ఆన్సర్ వచ్చేసి కర్ణభాసం. ఆన్సర్ వచ్చేసి కరుణభాసము, కరుణాభాసం. మరి రౌద్రాభాసం అని అంటే ఏంది అంటే పూజ్యులైనటువంటి గురు పిత్రాదులపై ప్రదర్శింపబడేటువంటి కోపము, ఇది రౌద్రాభాసం. మరి అనౌచిత్య హేతువు కాబట్టి అది రౌద్రాభాసం చెప్పొచ్చు. వీరాభాసము అని అంటే బ్రహ్మ హత్యాదులందరూ చూపబడు ఉత్సాహము, అధమ పాత్ర నిష్టమైనటువంటి ఉత్సాహము వీరాభాసం అవుతుంది. నెక్స్ట్ భయానక భాసం అంటే ఉత్తమ పాత్ర ఎప్పటికీ భయపడదు, కానీ ఉత్తమ పాత్ర భయపడినట్లు చూపితే అది భయానక భాసము. ఉత్తమ పాత్రను భయపడినట్లు చూపెడితే అది భయానక భాసము. ధీరోద్ధత నాయకుడు పరిస్థితులను బట్టి శత్రువులను చంపుతాడు, అలా చంపబడిన వారి గురించి శోకించడం అనేటువంటిది కరుణాభాసం. పూజ్యులైనటువంటి గురు పిత్రాదులపై ప్రదర్శింపబడేటువంటి కోపము ఏమవుతుందనంటే అనౌచిత్య హేతువు, అంటే కోపం అనౌచిత్య హేతువు కాబట్టి అది రౌద్రాభాసం కిందకి వస్తుంది. బ్రహ్మ హత్యాదులందు చూపబడు ఉత్సాహము, అధమ పాత్ర నిష్టమైనటువంటి ఉత్సాహము ఏమవుతుందనంటే వీరాభాసం అవుతుంది. ఉత్తమ పాత్ర ఎప్పటికీ భయపడదు, అలాంటి ఉత్తమ పాత్ర భయపడినట్లు చూపెడితే అది ఏమవుతుందనంటే భయానక భాసం అవుతుంది. ఓకే, మరి 9 రకాల మళ్ళీ భాషల గురించి మళ్ళీ వస్తుంటాయి కాబట్టి మళ్ళీ నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మాత్రము కర్ణాభాసం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెట్ లో మరి కీ అనేటువంటిది తప్పుగా ఇవ్వబడింది. రైట్. 13వ ప్రశ్న. ఈ క్రింది నిర్దేశ హేతువుల యొక్క పరస్పర సంబంధాన్ని గుర్తించండి. బాల వ్యాకరణంలో పాణినీయ శాస్త్ర మర్యాదలు అధికం. ఓకే, పాణినీయ శాస్త్ర మర్యాదలు అధికం, సరైనది, అది ఓకే. కానీ తెలుగు భాష నిర్మాణ రీతి పాణినీయానికి ఒదుగుతుంది కాబట్టి అనేటువంటిది సరైనది కాదు. అంటే ఆన్సర్ వచ్చేసి 13వ దానికి 3 సరైన సమాధానం. ఓకేనా? 3 అనేటువంటిది సరైనటువంటి సమాధానంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 14వది. రైట్. జనన కాలాన్ని అనుసరించి వరుస క్రమం. జనన కాలాన్ని అనుసరించి వరుస క్రమం అని అంటే మొహమ్మద్ ఇక్బాల్, వివేకానందుడు, రమణ మహర్షి, అరవిందుడు. మొహమ్మద్ ఇక్బాల్ ఎప్పుడు జన్మించాడనంటే 1877 నవంబరు 9. వివేకానందుడు 1863 జనవరి 12. రమణ మహర్షి
1950 ఏప్రిల్ 14. అరవిందుడు 1872 ఆగస్టు 15. 1872 ఆగస్టు 15. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ బి ఫస్ట్, తర్వాత డి, తర్వాత ఏ, తర్వాత సి. అంతే. బిడిఏసి. బిడిఏసి అంటే ఆన్సర్ వచ్చేసి 14వ దానికి 3 ఇస్ ద సరైనటువంటి సమాధానంగా మనము చెప్పుకోవచ్చు. సరైనటువంటి సమాధానంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, మరి 14 ప్రశ్నలు అయిపోయినాయి. మిగతా ప్రశ్నలు ఏం చేస్తానంటే తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ 14 ప్రశ్నలకే చాలా సమయం తీసుకున్నది. ఈ ప్రశ్నలు కాకుండా తర్వాత 15వ ప్రశ్న నుంచి తర్వాత వీడియోలో డిస్కషన్ చేస్తాను, ఎనాలిసిస్ చేస్తాను. ఓకేనా? రైట్.